ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై నమోదైన ఏసీబీ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని విడుదల రజనీపై ఆరోపణలు ఉన్నాయి. విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. అవినీతి నిరోధక చట్టంలోని A77A ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ విడుదల రజనీపై కేసు పెట్టింది ఏసీబీ. కేసులో A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది ఏసీబీ. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో తాజాగా కేసు నమోదు చేశారు. తనపైన, తన టీం పైన నమోదైన కేసులకు సంబంధించి విడుదల రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి.